ఏ ఒక్క మంత్రి కానీ ఏ ఒక్కరైనా వచ్చి వాళ్ళని ఓదార్చిన సందర్భం ఉందా కుటుంబ సభ్యుల్ని? జరిగిన విషయాన్ని ఎవరైనా వారి కుటుంబానికి మీ వ్యక్తి, మీ ఇంట్లో కుటుంబంలో ఉన్న వ్యక్తి, ఇక్కడ పనిచేస్తున్న వ్యక్తి చనిపోయాడని సందర్భం తెలియజెప్పాల్సిన సందర్భం ఉందా? ఇది నేను మాట్లాడిన మాట కాదు. నేను సాక్షాత్తు మేము వెళ్ళి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారు వెళ్తే ముఖ్యమంత్రి గారితో అక్కడ ఉన్న బాధితులు ఎవరైతే చనిపోయిన వ్యక్తుల కుటుంబాలు ఉన్నాయో ఆ బాధితులు అందరూ చెప్పారు, మేము టీవీలో చూసి వచ్చామండి, టీవీలో చూసి ఆ పరిగెట్టిపై వచ్చామండి ఇక్కడికి, మాకెవరు తెలియపరచని విషయాన్ని ఒకసారి గుర్తు చేస్తున్నాను. ఇది వాస్తవం కాదా? బాధ్యత లేదా? మన బాధ్యత కాదా? ఎల్జీ పరమ సంఘటన ఇస్తారు. ఎల్జీ పరమ సంఘటన జరిగినప్పుడు అర్ధరాత్రి 2 గంటలు జరిగితే ఉటావుటిన 3వ గంట కల్లా జిల్లా యంత్రాంగం, పోలీస్ కమిషనర్, జిల్లా కలెక్టర్, స్థానికంగా ఉన్న శాసనసభ్యులు, మంత్రులు, మేమందరం ఉటావుటిన తెల్లవారి కల్లా అక్కడ ఉండి ఉపశమనం చేసిన సందర్భాన్ని ఒకసారి గుర్తు చేస్తున్నా. ఆ రోజు ఉన్న ఇండస్ట్రీ మినిస్టర్ స్వర్గీయ గౌతమ్ రెడ్డి, లేకపోతే ఆ రోజు లేబర్ మినిస్టర్ జయరాం, ఆ రోజు ఇన్ఛార్జ్ మినిస్టర్గా ఉన్న కన్నబాబు, ఆ రోజు మరి ఎన్విరాన్మెంట్ మినిస్టర్గా ఉన్న పెద్దిరెడ్డి గారు, ఆ రోజు నేను, మొత్తం అందరం వచ్చి ఇక్కడే ఉన్నాం. అన్నాడు మధ్యాహ్నం కల్లా ముఖ్యమంత్రి గారు వచ్చి కూర్చున్నాం. ఇది వాస్తవం కాదు చెప్పండి? ఆ సమయం కూడా మామూలు సమయం కాదు. ఓ పట్టణం కాదు, ఓ దేశం కాదు, ప్రపంచం అంతా కూడా అట్టుడిపోతున్న సమయం అది, కరోనా సమయం. అది మన బాధ్యత, అది మానవత్వం, అది పదవులు కాదు, మన బాధ్యత. అది అవి మరిచిపోయి ఇవాళ తిరిగి రాజకీయ భాష మాట్లాడుతూ, ఏకవచనంతో మాట్లాడుతూ, స్థాయి మరిచిపోయిన మాట్లాడుతుంటే ఏ రకంగా ఆలోచన చేయమని కోరుతున్నారు. ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారు. మేమంటుందేంటి? ఏదైతే సంఘటన జరిగిన పట్ల మళ్ళీ పునరావృతం అవ్వకుండా సేఫ్టీ యాక్ట్ ఏదో అది జరుపుకోవాలి, దాన్ని పీడనగా జరగాలి, అది ఎక్కడా కూడా ఇబ్బంది కలగకుండా ఉన్నాం. అంటే గత 5 సంవత్సరాలు చేయలేదని ఒక బ్లంట్గా మాట్లాడతారు. చూడండి, రికార్డులు చూడండి. రికార్డులు ఎందుకు? సాక్షాత్తు ఇవాళ ముఖ్య కార్యదర్శిగా ఉన్న చీఫ్ సెక్రటరీ దాని కమిటీ చైర్మన్ కదా, ఆయనే కదా పర్యవేక్షణ అధికారి. ఆయన చెప్పండి, ఏం మాట్లాడి ఏదో అయితే అది మేము రాయిస్తాం. సరే రాయిస్తే మేము కాసుకోవడానికి మేము రెడీగా ఉన్నాం, పర్వాలే. మమ్మల్ని ఎన్ని మీరు మాట్లాడినా మాకు పర్వాలే. కానీ అక్కడ ఇబ్బంది పడకూడదు. మీ బాధ్యత మర్చిపోకండి. మీ బాధ్యతను గుర్తెరిగి బాధ్యతను చేస్తూ మా మీద రాళ్ళు విసరండి, లేకపోతే మీ బురద చల్లండి, మాకు అభ్యంతరం లే. ఎందుకంటే అల్టిమేట్లో మా అందరికీ బాధ్యత ప్రజలు. అది విస్మరించి ఏంటి కార్యక్రమం? ఏనంటే ముఖ్యమంత్రి గారు వచ్చారని చెప్తాను. ముఖ్యమంత్రి గారు వచ్చారు, సంతోషమే. ఎప్పుడు వచ్చారు? ఆయన తూర్పుగ్రహం ఉందో చూడండి. ముఖ్యమంత్రి తూర్పుగ్రహంలో ఇది మా కేజెస్కి వచ్చి చెత్తగారు చూస్తారని చెప్పి ఏమన్నా ఉందో చెప్పండి. ఎప్పుడైతే మేము వెళ్ళామో, మేము డిమాండ్ చేశామో, అక్కడ రాలేదని చెప్పి అన్నారు. ఆయన మార్చుకున్నారు. దాని మంచి. అప్పుడు
మరి అంతవరకు ఇక్కడ ఉన్న స్థానిక నాయకత్వాలు ఏమయ్యాయి? స్థానిక మంత్రులు ఏమయ్యారు? వాళ్ళేం చేస్తారు? ఎక్కడున్నారు ఇండస్ట్రీ మినిస్టర్? ఎక్కడున్నారు లేబర్ మినిస్టర్? ఎక్కడున్నారు ఎన్విరాన్మెంట్ మినిస్టర్? వాళ్ళ ప్రభుత్వం భాగస్వాములు కాదా? వాళ్ళకి బాధ్యత లేదా? ఏంటిది? అడిగితే ఇదిగో మమ్మల్ని అడుగుతున్నారు అని మళ్ళీ ఓ పై మైకులు పెట్టుకుని మళ్ళీ చెప్పి మళ్ళీ వాళ్ళ మీద అనడానికి. సరే, అది మీరు బాధ్యత ఉందా లేదని అది మీరు ఆలోచన చేసుకోండి. మీ మాత్రం మాకు బాధ్యత ఉంది కాబట్టి ఓ ప్రధాన ప్రతిపక్షంగా మా బాధ్యతంగా జరిగిన క్షణం నుంచే ఉదయాన్నే మా ఎమ్మెల్యే గారు తెల్లవారుసరికి మా మాజీ ఎమ్మెల్యే గారు ఆ ప్రాంతానికి పోయి అక్కడున్న వాళ్ళందరితో మాట్లాడి వాళ్ళందరినీ పలకరించి వెంటనే మేమందరం నేను మా అమరు అలాగే ముత్యాల నాయుడు గారు ధర్మశ్రీ మా ప్రెసిడెంట్ గారు మొత్తం మీ అందరం మార్చికి పోయి అక్కడ 2 గంటలు ఉండి వాళ్ళంతా మాట్లాడి కనీసం అక్కడ ఒక టెంట్ వేసి ఆ వచ్చిన వాళ్ళకి ఒక కాల్ సెంటర్ పెట్టి వాళ్ళకు మంచినీళ్ళు ఓ మంచినీళ్ళు బాటిల్ ఇచ్చి వాదాల్సిన బాధ్యత ప్రభుత్వానికి జిల్లా యంత్రాంగానికి లేదండి. ఏం చేస్తుంది జిల్లా యంత్రాంగం? ఎందుకన్నానంటే యథా రాజా తదా ప్రజ. నాయకత్వం వచ్చిన ఎంతసేపు ఎదుటివాడి మీద విమర్శించడం కాదు. మన బాధ్యత ముందు గుర్తెరిగి తర్వాత ఎదుటివాడిని మాట్లాడాలి. ఏం చేశారండి? అడిగితే మళ్ళీ తిరిగంటారు. ఎల్జీ పరమేశ్వరం వచ్చి కంపెనీ